వైట్ గోల్డ్గా పిలువబడుతూ దిగుబడుల సునామీని సృష్టించింది వెన్నామి రొయ్య. వెన్నామి వచ్చిన తొలినాళ్లలో కనక వర్షాన్ని కురిపించినప్పటికీ అటుపై ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దీనికి విత్తన నాణ్యతా లోపం, యాజమాన్య లోపాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఫలితంగా రొయ్యలు త్వరగా వ్యాధుల బారిన పడుతున్నాయి. మరో దారి లేక సాగు మధ్యలోనే పట్టుబడి చేస్తున్న సందర్భాలు మామూలయ్యాయి. సాధారణంగా ఎకరాకు 1,00,000 పిల్ల వరకు స్టాక్ చేసినప్పుడు వ్యాధుల సంఖ్య తక్కువగా ఉండి రసాయన మందులపై ఆధారపడవలసిన అవసరం తక్కువగా ఉంటుంది. అదే 2 నుంచి 3 లక్షల పిల్ల వదిలినప్పుడు రొయ్యలో ఒత్తిడి ఏర్పడి త్వరగా వ్యాధులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులు అప్రమత్తంగా ఉండి యాజమాన్యంలో తగిన మెలకువలు పాటించాలి. ఇందుకోసం ముందు జాగ్రత్తలు పాటించాలంటూ సూచనలిస్తున్నారు ఆచార్య ఇంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ హరిసాధు. ఈ అక్వా సాగులో మందుల యొక్క అవసరం అనేది వాస్తవంగా చెప్పాలంటే లో స్టాకింగ్స్లో అవసరం లేదు. ఎందుకనంటే ఎప్పుడైతే మనం ఒక ఎకరాకి 1,00,000 పిల్లలకు మనం సాగు చేసినట్లయితే మందులతో పెద్ద అవసరం లేదు. ఈ రొయ్యల సాగులో ఓవర్ స్టాకింగ్ అనేది మనకు నెసరీ కాబట్టి వాటికి కావాల్సినటువంటి మినరల్స్ మనకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక తప్పనిసరిగా మనం ఎకరాకి ఒక 10 కిలోల హైమిన్ ప్లస్ అలానే 10 కిలోల క్లోరైడ్ ప్లస్ అనేది విధిగా మనం ప్రతి వారానికి ఒకసారి అష్టమి, నవమి, అమావాస్య పౌర్ణమికి ముందు ఖచ్చితంగా అప్లై చేయాలి. అలా అప్లై చేస్తేనే గొల్ల గట్టిపడడం కానివ్వండి, మౌల్టింగ్ కానీ ఉపయోగపడుతుంది. రొయ్యల చెరువులో చూసినట్లయితే అమోనియా లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ నెత్తనే ఉంది. ఎందుకంటే మేతలు మీరు ఓవర్ ఫీడింగ్ చేయకూడదు. ఎప్పుడైతే ఓవర్ ఫీడింగ్ చేయకుండా ఎంత అవసరం అంత క్లైమేట్కి తగ్గట్టు, సపోజ్ మబ్బుగా ఉంది, వానగా ఉంది, మేత తక్కువ తింటాయి. అలాంటప్పుడు మేత తగ్గించాలి. అలా ఎప్పుడైనా అండర్ ఫీడింగ్ చేసిన నష్టం లేదు, కానీ ఓవర్ ఫీడింగ్ వల్ల నష్టం ఎక్కువ ఉంది కనుక మేతలు సాధ్యంత వరకు క్రమబద్ధీకరించుకున్నట్లయితే అమోనియా లెవెల్స్ పెరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో అమోనియా లెవెల్స్ పెరిగినప్పుడు మనం ఖచ్చితంగా ఓడోసాల్ అనేటటువంటి మందు ఎకరాకి 1/2 కిలో చొప్పున మనం అప్లై చేసినట్లయితే ఈ అమోనియా ప్రాబ్లం ఒక్క రోజులోనే మనకు అది రిజాల్వ్ అయిపోద్ది. అలానే మనకు కొన్ని విపత్కర పరిస్థితులు వస్తాయి. మన చేయి దాటిపోయిన పరిస్థితుల్లో పక్కన కల్చర్లో ఏదన్నా వ్యాధులు, బ్యాక్టీరియా లోడ్ పెరగవచ్చు, వైరస్ లోడ్ పెరగవచ్చు. ఏదైనా అనివార్య పరిస్థితుల్లో మనకు రొయ్యల చెరువు ఏదైనా చేయి దాటిపోయే పరిస్థితి వచ్చినప్పుడు బాగా పనిచేసే మందుగా భాగంగా చెప్పాలంటే మ్యాక్స్ 20B అనేటటువంటి మందు, అలానే విర్టెక్ ఎస్ అనే ఈ 2 మందులు కూడా మనకు ఎకరాకి 1/2 కిలో చొప్పున మనం అప్లై చేసినట్లయితే, నీటికి అప్లై చేసినట్లయితే మనకు ఆ సమస్య నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. అలా ఈ 2 మందులు మనం అప్లై చేసి కూడా మనం బయటపడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా రైతుకు వేరే మార్గం లేదు కనుక మనం హార్వెస్ట్ చేయడమే నిర్ణయం. అంతకుమించి ఇంకా వేరే అప్లై చేసినా కానీ మన ఖర్చు, మనకు నష్టం తప్ప రొయ్యలు లోపల చనిపోయే అవకాశం ఉంటుంది కనుక ఈ 2 మందుల వల్ల పని జరగలేదంటే హార్వెస్ట్ చేయడమే మంచిది. ఈ యొక్క రొయ్యల చెరువుల్లో రొయ్యలకి ఉపయోగపడేటటువంటి ప్రొబయాటిక్ బ్యాక్టీరియా ఎంతైనా అవసరం. అందులో కూడా ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా ఎంతో అవసరం. ఆ ప్రొబయాటిక్ బ్యాక్టీరియా సమృద్ధిగా ఉండే దాదాపు 20 బిలియన్స్ కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ దాకా ఉండేటటువంటి ఒక అద్భుతమైన మందు ఉంది. అది ప్రాక్సీ పిఎస్ అనే మందు మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ ప్రాక్సీ పిఎస్ అనేటటువంటి ఈ ప్రొబయాటిక్ బ్యాక్టీరియా మనం ఎకరాకి రొయ్యల చెరువులో 15 నుంచి 20 లీటర్ల వరకు మనం అప్లై చేసినట్లయితే మనకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. వీటితో పాటు మనకు శాన్ఫెక్ట్ అనేటటువంటి ఒక అద్భుతమైన శానిటైజర్ దొరుకుతుంది. ఎకరాకి కేవలం 1 లీటర్ నుంచి 1.5 లీటర్ లేదా మ్యాక్సిమం 2 లీటర్లు పరిస్థితిని బట్టి మనం విధిగా వారానికో 15 రోజులకో మనం అప్లై చేసినట్లయితే నీరు మనకు చిక్కబడకుండా ఎప్పటికప్పుడు మనకు నీటి నాణ్యత ప్రమాణాలు అనుగుణంగా ఉంటాయి. ఈ రొయ్యల చెరువులు మనం చూసినట్లయితే ఈ వైట్ గట్ అనే ప్రాబ్లం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వైట్ క్యూర్ అనేటటువంటి అద్భుతమైన మెడిసిన్ ఉంది. ఈ మందుని మనం ప్రతి కిలో మేతకి 10 గ్రాముల చొప్పున, ప్రతి కిలో మేతకి 20 నుంచి 30 గ్రాములు మనం అమినో ప్లస్ జల్లు, ఇది ఒక 10 గ్రాములు తగినంత నీటిలో కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత దాన్ని మేతకు పట్టించి ఆరబెట్టి మనం అప్లై చేసినట్లయితే ప్రతిరోజు కూడా రోజుకు 2 మేతల చొప్పున ఒక వారం రోజులు మనం అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వైట్ గట్ సమస్య అనేది మనకు దాని నుంచి బయటపడిపోతాం. లూషల్ రాకుండా మనం DCP ప్లస్ అనేటటువంటి మందును మనం విధిగా మనం ఎకరాకి ఒక 5 కిలోల చొప్పున మనం అప్లై చేసినట్లయితే లూషల్ రాకుండా అయితేనేమి, అలానే మనకు కావాల్సిన మినరల్స్ ఇవ్వడానికి కానీ ఇది పనికొస్తుంది. వీటితో పాటు మిన్ టోటల్ అనేటటువంటి మినరల్స్ సంఘటితం ఒక పదార్థం దొరుకుతుంది. మిన్ టోటల్ అనే పదార్థం, దీన్ని మనం ఎకరాకి 5 కిలోలు అప్లై చేసినట్లయితే కూడా మనకు
ఈ మంచి ఫలితాలు వస్తాయి. ఇలాంటి మందులు మనం రైతులు విధిగా ఒక కోర్సులాగా వాడినట్లయితే మనం జబ్బు వచ్చి లక్షలు ఖర్చు పెట్టి నష్టపడేదానికంటే అసలే జబ్బులు రాకుండా మనం మంచి ఎఫ్సిఆర్ తక్కువగా వచ్చి పంట ఖర్చు తగ్గి నికర ఆదాయం పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది కనుక లక్షలకు బదులు వేలు ఖర్చుతో మనం బయటపడే అవకాశం ఉంది కనుక ఇలా మనం ఈ మందుల్ని మనం ఒక కోర్సులాగా వాడినట్లయితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి.